హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఎస్ క్రాస్ 2016 మోడలు 2031 దాకా దీనిది ఒకసారి మనకు ట్యాక్స్ పే చేసినాక లైఫ్ ఉంటుందండి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, పుష్ బటన్, అలై వీల్స్, వెనక వైపర్ వాటర్, డిఫాగర్, వెనక అద్దానికి కడిగేదానికి నీళ్ళు వస్తాయి మనం స్టీరింగ్లో బటన్ ఒత్తుతూనే. సెంట్రల్లో ఏసీ ఉంటుంది. షోరూమ్ సీట్ కవర్లు హై క్వాలిటీ ఉన్నాయి. ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి. ఇక గిన్ని ఉన్నాయి ఈ ధరకు. తక్కువ ధర ఢిల్లీలో ఉంది కారు 2016 మోడలు. కేవలం వాళ్ళైతే 3.5 లక్షలు అడుగుతున్నారు గంపగుత్త. ఢిల్లీకి వెళ్ళి రావడానికి ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కొంత 15,000 రూపాయలు అవుతాయి. మళ్ళా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఛార్జ్ మళ్ళీ మీకు 79,000 రూపాయలు, 77,000 రూపాయలు, 72,000 రూపాయలు. ఆర్టీఓ ఆఫీసును బట్టి అయితే ఒక్కొక్క కాడ ఒక్కొక్క తీరు ఉంటాయి. ఇంజన్ కుడివైపు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. కూలెంట్ బ్రౌన్ కలర్ కూలెంట్ ఉంటుంది. కూలెంట్లో 2-3 రకాలు ఉంటాయి. సో కంపెనీ కూలెంట్ ఒక్కొక్క కాడ ఒక్కొక్క తీరు ఉంటుంది. కూలెంట్ డబ్బా, అప్రాన్ లెగ్స్, ఎయిర్ బ్యాగ్స్, మీకు ఇంజన్ హెడ్ కానీ తీరొక్క ఫ్యూచర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. బండికి ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదండి. హెడ్ లైట్ల స్టిక్కర్ పోలే, బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. బ్యానెట్ పట్టి స్టిక్కర్ కూడా ఒరిజినల్ ఉంది. సో మీరు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఛార్జీలు చాలా తక్కువ పడతాయి. బ్యాటరీ కూడా ఎస్ క్రాస్కు బ్యాటరీ పైన ఓస్ పైప్ ఇట్లా వస్తుంది. ఎయిర్ క్లీనర్ పైపే మనకు సేమ్ మనకు ముక్కులాగా. మనిషికి శ్వాస ఎంత ఇంపార్టెంటో కార్లకు, సిఎన్జి కార్లు అయితే జస్ట్ ఈ పైప్తోనే కార్లు నడుతాయి. డిక్కీలో సిఎన్జి ఉంటుంది. ఇవి కూడా ఒరిజినల్ కంప్లీట్గా మీకు బ్రాండ్ న్యూ ఉంది. నిన్న వైట్ కలరు ఆంధ్రప్రదేశ్ నుంచి యాస్పైర్ బై రోడ్ తీసుకెళ్ళారు వాళ్ళు. సో కారు కూడా నంబర్ 1 ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. 2016 మోడలు. సో ఇవాళ కూడా హైదరాబాద్లో ఒక సన్ రూఫ్ i20 పెట్టినాం 2023. ఒక సన్ రూఫ్ కియా ఒక దగ్గర ఉంది, అది రేపు పెడతాం. తర్వాత తెలంగాణలో ఎల్లుండి కంటైనర్ వస్తుంది కావచ్చు. అందులో ఓన్లీ ఒక క్రేటా తప్ప మిగతా అన్ని సోల్డ్ అయినాయి. 7 అన్నిటికీ మొత్తం డబ్బులు వచ్చినాయి. ఒక ఫ్రీ స్టైల్కే కొన్ని డబ్బులు వచ్చినాయి టోకెన్ లెక్క. సో నేను చాలాసార్లు చెప్పిన, మన వాళ్ళు మనని నమ్మక టోకెన్ ఇస్తారు. అవతలూరోళ్ళు చుట్టాలు కానోళ్ళు మొత్తం పైసలు కొడతారు. మీరు చుట్టాలు అయితే టోకెన్ ఏరి, చుట్టాలు కాకుండా మొత్తం పైసలు కొట్టరు. గింతే 2 ముచ్చట్లు. ఎడమ వైపు అలై వీల్ చాలా పర్ఫెక్ట్ ఉంది. మీకు ఎస్ క్రాస్ డిజైనే ఇంత. టైర్ కూడా బ్రష్ స్టోన్ టైరు విత్ ఇయర్ కోడ్ కూడా మీరు చూసుకోవచ్చు. షాకర్స్ కూడా ఎటువంటి కారు కొన్నప్పుడు వచ్చే మరకలు. కార్ ఎట్లా అంటే షాకర్లు వెయ్యి అట్లా తయారవకుండా దెబ్బతా అంటాయి. గుడ్గామ్ ఢిల్లీ నుంచి మానేశ్వర్ రోడ్లో, జైపూర్ రోడ్లో ఉంటుంది మారుతి షోరూమ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ మారుతి అంటే ఇండియా, మారుతి అంటే హనుమంతుడు, సుజుకి అంటే జపాన్. కాబట్టి వాళ్ళు అక్కడ చేస్తారు. సో వాటికి మరకలు కొన్నిటికి ఒకలాగా అవుతాయి. ఎడమ వైపు చూసుకోండి, 2 డోర్లు, క్వార్టర్ ప్యానల్, ఫెండర్, అలై వీల్స్, రెస్ట్. ఇది కీలెస్ ఎంట్రీ. సేమ్ మనకు దీంతోనే లాక్ అవుతుంది, దీంతోనే అన్లాక్ అవుతుంది. సో బండి అయితే నంబర్ 1 కండిషన్ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి. ఇది వాటర్ నెబ్బల్స్ హోల్డ్ ఉంటుంది. సో మీకు చూసుకోవచ్చు. దగ్గర పోయి చూసుకుంటా అంటే ఢిల్లీకి పోవచ్చు. అండర్ బాడీ ఇది అల్ఫా జీటా, ఇది జీటా వేరియంట్. అల్ఫా అంటే కారు కొన్నప్పుడు ధర ఎక్కువై ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. జీటా అంటే కొద్దిగా తక్కువ పడుతుంది. సో ఎక్కడ కూడా ఎడమ వైపు ముందటి పిల్లరు ఇది కూడా సేమ్ ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఎట్లా చూసుకున్నా కారు ఢిల్లీ కార్స్ తెలంగాణ నంబర్ 1 క్వాలిటీ కార్స్ ఉంటాయి. అమ్ముదామంటే కార్లు లేవు, అన్నీ అమ్ముడు పోయినాయి. మందత్తారు సిద్దిపేటలో 2-3 కార్లు అవి ఎప్పుడు ఉందో ఉంటానే. అవి మా డీలర్లు కొన్నారు, ఎక్కువ ధర చెప్తారు కాబట్టి అవుతాయి. మేము 2026 జనవరి నుంచి అంటే ఇయర్ ఎండింగ్ కూడా అంటే ఏదైనా సంకల్పంతో వెహికల్స్ పట్టుకొస్తున్నాం. వెనక డోర్ కూడా చూసుకోండి, కింది వైపు కూడా చూసుకోండి. చాలా స్ట్రగుల్లో ఈ సిచ్యువేషన్కి వచ్చినాం మేము. మనం అంటే గోవాకు పోయినా కలంగుట్ బీచ్ పోతున్నాం. రకరకాల బీచ్ పోయి ఇంకా తెల్లగా నీళ్ళు ఉన్నాయి, ఇంకా తెల్లగా అమ్మాయిలు ఏంటారని చూస్తూ ఉంటాం. ఇంకా మంచిగా మందేడు ఉంది, బీర్లు ఇంకెక్కడ తక్కువ దొరుకుతాయని చూస్తాం. అక్కడ కూడా టిన్నులు తక్కువ దొరకతాయి కూడా, హోల్సేల్ అని అంతా అబద్ధం చెప్తారు. వీడు అంతా టైం వేస్ట్ అవుతుంది. అక్కడ తిరిగి అంతా ఏమి ఉండదు. దానికంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటే ఇంటికన్నా అంతా కనబడుతుంది. సో అట్లా ఢిల్లీ అంతా ఎదురుతాం. మాకు అంటే ప్రైవేట్ స్పిన్ని, కార్స్ 24, గాడి దేకు అటువంటి వెబ్సైట్లో చూస్తాం, ఇండ్లలో చూస్తాం, ఓఎల్ఎక్స్లో చూస్తాం. మేము కూడా తల వంచుకొని ఫేస్బుక్లో చూస్తాం, కస్టమర్లను ఎంకలాడతాం.
చలాన్స్ ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయా, బండి ఎట్లుంది, ఇంజన్ సర్వీస్ రికార్డు ఉందా, ఇవన్నీ కూడా చూస్తాం. చూడండి, ఒక ప్రొఫైల్ లాగా మన బయోడేటా, పేరు, తండ్రి పేరు, ఊరు, వయసు, బ్లడ్ గ్రూపు, గిడ్డు గ్రూప్ అన్నీ ఎట్లుంటాయో ఇది కూడా అంతే. కార్లో కూడా మేము కాడు గుడగామ దిక్కుంటే గుణం ఎట్లుంటుంది, క్యారెక్టర్ కస్టమర్ది, గాజియాబాద్ ఉంటే క్రైమ్ ఉంటుందా ఎట్లా అన్నది కూడా మేము వెరిఫై చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ అనుకో, ఓల్ సిటీ ఒకలాగా ఉంటుంది, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఫైనాన్షియల్ జిల్లా ఒకలా ఉంటుంది, శంషాబాద్ ఒకలాగా ఉంటుంది. ఒక్కొక్కడ ఒక్కొక్కరు భూమిలో ధరలు పెరిగిన తీరు కార్లు వాడతారు. సో మేము కూడా అట్లా సర్టిఫై చేసే వెహికల్స్ అనేటివి రిసీవ్ చేసుకుంటాం. సో ఢిల్లీ కార్స్ తెలంగాణ 2026 నుంచి సిద్దిపేట ఆఫీస్లో మీకు 2 కార్లు 3 కార్లు ప్రీమియం క్వాలిటీ అంటే నంబర్ 1 క్వాలిటీయే ఉంచుతాం ఖచ్చితంగా. ఈయాటి వరకు కూడా మీరు ఆశీర్వదించిన ప్రీమియం బ్యాక్ సైడ్ కూడా మీరు ఇచ్చిన చూపు, మీ సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరు కూడా. సో మేము హైదరాబాద్ షామీర్పేట్, మేడ్చల్ అంటే మేడ్చల్లోంచి ఎంటర్ అవుతాం, షామీర్పేట్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఎందుకంటే ఈ షామీర్పేట్ నుంచి జేబీఎస్ దాకా మాకు ఈ దిక్కుమాలిన ప్లేస్ ఉంటుంది, టైట్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. చూసిరు కదా, డిక్కీ జాయింట్స్, క్వార్టర్ ప్యానల్ ఎడమ కుడి జాయింట్స్ ఇవి కూడా నంబర్ 1 ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. బండికి డీజిల్, బండి 20 మైలేజ్ వస్తుంది. బండి మారుతి కార్లో ఎప్పుడైనా మీకు రీసేల్ ఉంటుంది. మీకు ఒకటి చెప్తున్నా నేను, బెలోనో ద బెస్ట్ మైలేజ్ వెహికల్. మీకు పైసలు తక్కువ, జాగ్రత్తగా ఉండాలి. టీచర్ ఉద్యోగులు కానీ, పోలీస్, గ్రూప్ 4 రెవెన్యూలు కాకుండా కడుపు నిండా బేరగాళ్ళు అంటారు కొన్ని ఉద్యోగులను. సో టీచర్సు, బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా కూడా మనకు జమ కావు పైసలు. ఎంత నెల మొత్తం లెక్క చెప్పినా కూడా అది జమ కావు. బూట్ ఫ్లోర్ చూసుకోండి. సో కార్ అనేది బెలోనోలా పెట్రోల్ సిఎన్జి కంపెనీతో ఇయర్ ఎండింగ్ 25 నుంచి 30 తారీఖు లోపు మీ దోస్తులు చుట్టాలు ఉంటే తీసుకోరు అంతే. అది రేటింగ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుందండి. నేను మాయాబజార్ సినిమా చూసినాను, నా 10th ఇంటర్ ఊకే చూసినాను. దాని సినిమా చూసినప్పుడు ఆయన శ్రీకృష్ణుడు అంటే బలరాముడు వాళ్ళ బిడ్డను అల్లునికి తాను ఫస్ట్ పైసలు ఉన్నప్పుడు మాటిస్తాడు. వాళ్ళకి పైసలు పోతే, వాళ్ళ అరణ్యవాసం పోతే మాట ఇయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటే బలరాం చెల్లెచ్చి ఏమైనా నా కొడుకు నీ బిడ్డని ఇస్తా అంటే మేము మారినామని చెప్పినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకు వీరుడు, నా కొడుకే అయ్యాలన్నప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, అంటే మీకు అర్థం కాకపోవచ్చు, అది సీన్ చూస్తే అర్థమవుతుంది. అసలు నీ కొడుకే వీరుడైతే ఇక్కడెందుకు అంబాడుతానో, ఎందుకు కాలు మొక్తానో, అన్న అద్దనే అన్న మనసులో మాట చెప్పిండు అంతే అని చెప్తాడు శ్రీకృష్ణుడు బలరాముడి గురించి. అట్లనే ఖచ్చితంగా మా క్యారెక్టర్ను అనాలసిస్ చేస్తాం. 2026 నుంచి కొత్తగా మీ ముందుకు వస్తాం. 4 కార్లే ఆడ పెడతాం. ఎన్ఓసీలు 25 రోజులు టైం ఇస్తాం. కార్స్ 24 ప్రైవేట్ లిమిటెడ్ అని ఆల్ ఇండియాలో ఒక సంస్థ, అంటే క్రికెటర్లు అడ్వర్టైజ్ వస్తారు. ఎవరినైనా ఒకరు నమ్మాల్సిందే మనం. వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఎక్కడన్నా కారు కొన్నారనుకో, హైదరాబాద్లో వాళ్ళది 24 ఉంటుంది, వాళ్ళ టీమ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, ఆనికి డబ్బులు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది, అది కూడా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటుంది. వాళ్ళే ఎన్ఓసీ చేసి ఇస్తారు. మనం ఏదో బలవంతంగా చేయాలి, కొత్త డీలర్ని పట్టాలి, వాడు దొంగ లంగా అని ఆలోచన ఉండదు. మేమున్నాం సిద్దిపేటలో, మేమున్నాం మందపల్లి స్టేజ్ కాడ ఎడం వైపు ఒక చిన్న షెడ్ వేసుకొని. సో అక్కడ 3 కార్లు 4 కార్లు పెడతాం, బాగా పెట్టాం. వచ్చిన నలుగురికి సహాయం చేసిన గొప్పే. ఇలా మేము ఇరుక్కపోయినాం. బిజినెస్ అనేది ఒక బీడీలు తాగే అలవాట్లాగా, సిగరెట్ తాగే అలవాట్లాగా, మందు తాగే అలవాట్లాగా కారు మారుతికి, అంటే ఒక్కొక్క కారు కంపెనీకి మేము అడాప్ట్ అయినాం. రోడ్డు అన్నాక రోడ్ల పిచ్చి పట్టింది. స్టీరింగ్ చూసుకోండి, ఎయిర్ బ్యాగ్ చూసుకోండి, ఆటో ప్యానల్ ఏసీ చూసుకోండి. సో జీటాలో టీవీ రాదు, చిప్ రాదు, మిగతా అన్నీ వస్తాయి. సన్ ప్యాడ్ కవర్స్ పోలేదు. సో ఆ రకంగా మీరు కార్ అంటే మీకు ఇన్కమ్ ఇవ్వదండి. ఓన్లీ పెట్రోల్, సిఎన్జి, ట్యాక్సీ నడుపుకున్నప్పుడు, సెల్ఫ్ డ్రైవ్ ఇచ్చినప్పుడే ఇన్కమ్ వస్తుంది. సో కారు కొన్నారంటే పౌడర్ డబ్బా కొనుక్కున్నట్టే, అది ముఖాన్ని రాసుకుంటూ అయిపోతుంది. కారు కూడా అంతే, డీజిల్ మొత్తం అది అరిగిపోతుంది, ఆయిల్ మళ్ళీ నల్లబడుతుంది, ఆయిల్ మార్చాలి, పైసలు ఖర్చు అవుతాయి. సో మీ ప్రొఫార్మా చూపిస్తుంది కారు. సో 1కి 2 సార్లు ఆలోచన చేసుకొని 10 ఛానళ్ళు చూసాను అంటే మీకు నచ్చిన కాడ కొనుక్కోరు. నేనైతే ఖచ్చితంగా మారుతిలే కొత్త కార్ సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు సింగర్ అండ్ ఎంప్లాయీస్ అయినా, మా బంధువులు అంటే 10 ఎకరాలు ఉంది భూమి, పెద్ద ఇల్లు ఉంది, అయినా సరే కూరగాయలు రోడ్డు మీద అమ్ముతారు వాళ్ళు. సో రూపాయి అంటే వాళ్ళకి టైంపాస్ కూడా అవుతుంది, ఒక ఆనందం కూడా అవుతుంది. సో ఏ పని చేసుకున్నా కూడా, ఎంత ఆస్తున్నా కూడా చిన్న చేయడం, దానిలో రూపుదిద్దుకొని మన క్యారెక్టర్ను తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా అనేది ఒకసారి సర్టిఫై చేసుకొని మీరు చూసుకోండి. ఖచ్చితంగా మేమైతే మా అంతరాత్మను పరిశీలన చేసుకొని 2026లో మరింత మీ ముందుకు వస్తాం. నేను ఈ నెల 45 కార్లు అనుకున్నా, ఇప్పటివరకు అయితే 29 అయినాయండి డెలివరీస్. లాస్ట్ ఆ 7 డెలివరీస్ అయితే 36 అయ్యేటట్టు ఉన్నాయి. ప్రతి కారు 1వ తారీఖు నుంచి ప్రొఫైల్లో ఉంది. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇది చెసిస్ నెంబర్, విన్ ప్లేటు, ఏదైనా మీ ముందుంచుతాం.
ఢిల్లీ కార్ సీట్ హైట్ రిజిస్టరు ఏదైనా మేము ముందు ఇస్తాం. హైదరాబాద్లో కూడా ఈరోజు నేను 2 కార్లు పెడుతున్నా. సో ఖచ్చితంగా ఆలోచన చేయండి. అందరికీ కూడా కొత్తగా రీఫ్రెష్ అయ్యి మంచి ఆరోగ్యంతో మీరు ఉండాలి. మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఢిల్లీ వెదర్కు తెలంగాణ వెదర్కు ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. సో నేను టెస్ట్ డ్రైవ్ చేసిన కార్లల్లో కొన్ని అంటే ఏదైతే మంచికి స్థానం తక్కువ అని కొంత అంటారు కదా, అది నిజమేమో. కార్లు అయితే కొన్ని కంపెనీస్ అసలు 0 అమ్ముడుపోతాయి కానీ అవైతే రేటింగ్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే పైసలు ఎక్కువ పెట్టాలి. సో ఎట్లయినా కొన్ని అంటే బ్రాండ్స్, ఉమెన్ మేకప్ బ్రాండ్స్ కూడా కొన్ని చాలా కాస్ట్లు ఉంటాయి హైదరాబాద్లో అక్కడిక్కడ. సో ఎక్కడ షాపింగ్ మాల్ పోయినా కింద పార్కింగ్లో కూడా అందమైన అమ్మాయిలు ఉంటుంది. ఇంటి ఓనర్ పైన కార్లో కూర్చుంటే కర్రీ మొద్దు ఉంటుంది, ఆడ పార్కింగ్ చెప్పే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. సో అట్లనే ఏదంటే భగవంతుడు దానికి పెడుతుంది. నేను హైదరాబాద్లో కూడా చాలా చోట్ల చూసిన. సో చూసుకోవచ్చు. క్రూజ్ కూడా వర్క్ చేస్తుంది మీకు. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, పుష్ బటన్ ఉంది, అలై వీల్స్ ఉన్నాయి, తీరొక్క ఫీచర్స్ ఉన్నాయి, ఇంజన్ బాగుంది, బ్యాటరీ కొత్తది, కవర్ కూడా పోలే, మీకు అన్ని చూపించిన. సన్ ప్యాడ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ వెనకట చింతపండు కొట్టేది చింతకాయలు తింది అంటే రాయితో కొట్టినా కూడా 3.5 లక్షలకు ఇచ్చేటోడు లేడు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ కూడా. మేము ఊరు బయట ఉన్నా కూడా మీకోసం ఉన్నాం. ఆంధ్ర, కర్ణాటక ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సో ఇంకా కూడా 2026లో మీకు మంచి చేస్తాం. ఖచ్చితంగా నేను ఒక 3 నెలలు తెలంగాణలో మీకు అందుబాటులో ఉంటా. ఇంకా అడ్వాన్స్లు ఇచ్చినా కూడా ఎట్లయినా కూడా హైదరాబాద్. సో మీరు ఆలోచన చేయండి. లోకల్ కార్లు నేను ఎంత ఎనాలిసిస్ చేసినా కూడా 1,50,000-2 లక్షలు తిరిగి ఉంటాను. ఎంత ట్రై చేసినా కూడా సర్వీస్ రికార్డు మళ్ళీ తప్పెళ్తుంది. అసలు కార్లే తక్కువ అమ్ముతలేరు. నేను 1-2 సార్లు కళ్ళు చెమ్మరిస్తాను. ఫోర్డ్ ఫిగోలు ఫ్రీ స్టైల్ 5.5 లక్షలు, 6 లక్షలు. అరే ఇవి ధరలా ఇంకేమైనా అనిపిస్తుంది నాకు. ఊర్లలో కష్టపడేటోళ్ళు, నేను హైదరాబాద్కు 200 కిలోమీటర్లు చూసిన. అంటే కల్వకుర్తి అటు మొన్న భారతీయ జనతా పార్టీలో ఒక పెద్ద లీడర్ చేరిండు, దక్షిణ తెలంగాణ తెలుసు కదా, దక్షిణ అంటే అటు మన తమిళనాడు దిక్కుంటుంది. సో అక్కడ గెలవలేకపోయారు కొన్ని. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నా యూట్యూబ్లో. సో అట్లుంటుంది. నేను హైదరాబాద్ నడి ఒడ్డుకు 200 కిలోమీటర్లు అందరు కష్టపడుతున్నారు, కానీ సిటీలో కార్లు అయితే తక్కువ దొరుకుతలేవు. చాలా నేను మంచిర్యాల నిన్న చూసిన, రోడ్లు వెడల్పోయినాయి కానీ కార్లు అయితే లేవు. మందికి జీతాలు వస్తున్నాయి కానీ సంతోషపడతలేరు. అన్ని బ్యాంకులు ఉన్నాయి, ఎవడో రాళ్ళ సొమ్ములు రాజుల పాలు అవుతుంది. కాబట్టి అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని S క్రాస్ 3.5 లక్షలు ఇంకేమైనా తక్కువగానో చెప్పు, అవుట్ రైట్ కథం చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. క్రేటా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి 5-6 అడిగిర్రు. క్రేటా ఒకటే ఉంది మన దగ్గర. వచ్చే లారీలో హైదరాబాద్లో దించుతాం దాదాపుగా. కామారెడ్డి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. మా కాల్స్ వచ్చేటి వరంగల్ అర్బన్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తాయి. కామారెడ్డి నుంచి వారం ఎక్కువ వచ్చినాయి. సిరిపూర్ కాకినాడ నుంచి కూడా వచ్చినాయి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నమస్తే.